హాయ్ అండి, నేను ఒక వీడియో పెట్టా కదా కళ్ళల్లో ముళ్ళులు తీస్తారని. ఇంటి దగ్గర వాళ్ళు ఆ వీడియోని చూసి అది అబద్ధమేం కాదు నిజమే అని చెప్పారు. మాకు ముళ్ళులు కూడా తీసారని చెప్పారు. అలా అని వాళ్ళు చెప్పింది అబద్ధం అని నేను అనట్లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇంక విషయానికి వస్తే ఈ రోజు ఏం కర్రీ చేయాలో అర్థం కాక అంగడికి వెళ్ళి ఆలుగడ్డలు అయితే తెచ్చుకున్నాను. తాలింపు చేద్దామని. చిట్టి పళ్ళు దోమది తెలుసా మీకు? అంత లేదులే, బ్రష్ పనికి రాదనమాట, అందుకని ఓర్క్ అలా షోకి అలా పెట్టే. ఇంకా అంగడి నుంచి తెచ్చుకున్న ఆలుగడ్డలన్నీ క్లీన్ చేసుకొని చేసి నీళ్ళలో ఉడకబెట్టేసా. నేను అన్ని కూరలు చేస్తా కానీ ఈ తాలింపు అయితే ఎప్పుడు చేయలేదు. మొన్న అయితే మా నాన్న చేశారు, అది బాగుందని నేను ట్రై చేసా. ఈ రోజు అయితే కొంచెం చిన్న చిన్నగా కట్ చేయాల్సింది, కొంచెం పెద్ద సైజ్ అయితే కట్ చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ టమోటాకు చాలా దూరం, అందుకని ఒక టమోటా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా. దూరం అన్నావు కదా, మరి ఇంత దూరం అని అయితే అనుకోకండి. మా నాన్నకి నెమ్ముంది, అందుకని ఎక్కువగా టమోటాలను ఇంటికి రాని. కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న నేను టమోటా వేసి బాగా వేంపాలి. బాగా వేయించిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఆలు ముక్కలు కూడా అందులో వేసి బాగా తిప్పాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే మన ఆలు తాలింపు. అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశా. ఆలు ముక్కలు చిన్నవిగా కట్ చేయాలంట, పెద్దవిగా కట్ చేస్తే తినేటప్పుడు కొంచెం చప్పగా ఉంటుందంట. ఇంకా రసం పెట్టాను, ఇంకా వేడి వేడి రసంలో ఆలు తాలింపు వేసుకుని తింటుంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.